నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యానికైతే బానిసలవుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే తన యొక్క తల్లి పేరు మీద ఒక కారును అద్దెకు తీసుకొని దాన్ని ఉపయోగించి వినియోగదారులకు మద్యం అమ్మి విక్రయించే ఉద్దేశంతో మద్యం కలిగి ఉన్నాడనే ఆరోపణలపైన ఒక నిందితుడినైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద నుంచి 27 మద్యం సీసాలనైతే స్వాధీనం చేసుకున్నారన్నమాట. అలాగే ఇక కారు మనం చూసుకుంటే కానీ ఆమెకు తెలియకుండా ఆ తల్లి పేరు మీద ఆ కారునైతే అద్దెకు బాడుకైతే తెచ్చుకున్నాడు అనమాట. బాడుకు తీసుకుని వచ్చి దాంట్లో అయితే వ్యాపారం చేస్తూ ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా తాజాగా కువైట్ కోర్టు మనం చూసుకుంటే అతని నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును మిస్డిమినర్ అప్పీల్స్ కోర్టు కూడా సమర్థించిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం అరెస్టు మరియు దర్యాప్తు నివేదికల ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపైన అమ్మకం కోసం వివిధ రకాల 27 మద్యం సీసాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆరోపించింది. కేసు ఫైల్లో ఎలాంటి అమ్మకాలు, పంపిణీలు లేదా వినియోగదారులతో లావాదేవీలకు సంబంధించిన రికార్డు లేదని నొక్కి చెబుతూ సాక్ష్యాధారాలు సరిపోవని చెప్పేసి కోర్టు అయితే తెలిపిందనమాట. తన యొక్క క్లయింట్ మద్యం అమ్ముతూ ఉన్నాడని నిరూపించడానికి అతని వద్ద ఎలాంటి డబ్బు కానీ, రికార్డులు లేదా అలాగే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవేవీ లేవని చెప్పేసి ఆ వ్యక్తి తరపున ఎవరైతే లాయర్ ఉన్నాడో అతనైతే వాదించడం జరిగింది. అలాగే అతనైతే ఏకీభవించిన కోర్టు మనం చూసుకుంటే అతన్నైతే నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. వాహనాన్ని అద్దెకు తీసుకున్న నిందితుడు తల్లి వాంగ్మూలంపై కూడా డిఫెన్స్ ఆధారపడింది. సంఘటన జరిగిన సమయంలో వాహనంలో నిషేధిత పదార్థాలు చూడలేదని చెప్పేసి ఆ యొక్క తల్లి కూడా అయితే పేర్కొనడం జరిగింది. అలాగే పోలీసులు పట్టుకుని 27 మద్యం బాటిల్ అన్ని చూపించింది ఏదైతే ఉందో సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కోర్టు కేసు కొట్టివేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.